నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని వీర్నకొల్లు నాగసముద్రం పంచాయతీలలో ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. స్థానిక వైసీపీ నేతలు రాజగోపాల్ రెడ్డికి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా రేపు ఉదయగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారని అందరూ పాల్గొని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రి రెడ్డి, మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మచ్చలేని పాలన నడిపి మళ్ళా ఎలక్షన్లోకి ఈరోజు ఎలక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేసే గుణం గల్లవాడు జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో వాళ్ళ నాన్నగారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ఎప్పుడు కూడా చెప్పింది నెరవేర్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. అదే కాదు, ఆయనకు పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ఫ్యామిలీలో 2 ఎకరాల భూమి గల చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీకి పోయి ఎన్టీ రామారావు కూతుర్ని చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరిని కూడా పైకెక్కనీయకుండా వాళ్ళని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే మామను కానీ బావమర్దులను కానీ ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినవాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా చూస్తాడు అనేది మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళని గమనిస్తూ వెళ్ళాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఎలా ఉండారు అనే విధంగా ఆలోచించి వాళ్ళని అందరినీ చూడటం, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నవరత్నాలు ప్రోగ్రాం పెట్టడం, ప్రతి ఒక్కరికి అన్ని విధాలు ఉపయోగపడుతూ వస్తున్న గుణం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నా వల్ల మీరు సహాయం పొందుంటేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ధైర్యం గల ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఇప్పటివరకు ఎవరు చెప్పుండరు కూడా. నేను చేసిన పనులకి నన్ను ఆదరించండి అని చెప్పి ఆ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో ఉండే క్వాలిటీసు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేవు. అదే ఆయన ఉద్దేశం. అదే కాదు, కులము, మతము, పార్టీ అనేది ఏమాత్రం చూడాలి. టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీకి సంబంధించిన వాళ్ళకే పథకాలు వచ్చేటట్టు, పెన్షన్లు వచ్చేటట్లు ఆ విధంగానే ఆయన నడిపించాడు గవర్నమెంట్ని. జగన్మోహన్ రెడ్డి నేను గడప గడపకు తిరిగాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఏమాత్రం కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అందరినీ కాపాడాలా, ప్రజలు అనేవాళ్ళు అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో అందరికీ సహాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళా ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డిని తప్పనిసరిగా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న రోజే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఏమాత్రం పొరపాటు చేసినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనకి ఎలక్షన్కు ముందు రోజు వస్తారు, 2,000 3,000 ఇస్తాము, మాకు ఓటేయండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా గొప్పగా పెడతామని చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఆయన్ని మాత్రం జనాలు ఎవరూ నమ్మరు. కాబట్టి రేపు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలా, దాన్ని మీరు ప్రతి ఒక్కరూ గమనించండి. ఈయన చేసింది ఎంత, ఆయన చేసింది ఎంత అనేది అవన్నీ ఆలోచించి రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న రోజు మన పథకాలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి. నేను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మాతో పోటీ చేసే వ్యక్తులు టీడీపీ తరఫున ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, కాకర్ల సురేష్. అతను ఎలక్షన్ అయిపోయిన తెల్లవారే వెళ్ళిపోతాడు. తర్వాత
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఎంపీగా నిలబడుతున్నాడు మన విజయసాయిరెడ్డికి పోటీగా. ఆయన ఎప్పుడూ ఇండియాలో ఉండడు, ఆయన వర్క్స్ అన్నీ ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి. ఆ విధంగా ఎలక్షన్ అయిపోయిన తెల్లవారు ఇద్దరు కూడా కనిపించరు. ఏమైనా సరే నేను ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లిలో నేనుంటాను, ఆయన నెల్లూరులో 80 కిలోమీటర్ల దూరంలో ఆయన ఉంటాడు. ఏ టైంలో పోయినా కూడా ఇద్దరం అందుబాటులో ఉంటాం. మీకు సర్వీస్ చేయటానికే మేమిద్దరం కూడా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి సహకారంతో, ఆయన సపోర్ట్ తోటి నేను మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీని అన్ని విధాలుగా డెవలప్ చేయగలిగే ఆలోచన నాకు ఉంది. నేను ఖచ్చితంగా చేస్తాను.